Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం ఏదైనా ఎమోషన్గా మాట్లాడేదాన్ని, అంటే సడన్గా ఏదైనా జరిగినప్పుడు మనం అనుకోకుండా వచ్చే ఫీలింగుని మనం ఆశ్చర్యార్థకంలో చెప్పడం జరుగుతుంది. దాని ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. అంటే ఆశ్చర్యార్థకమైనటువంటి వాక్యం అని. మనకు ముందే తెలిసినటువంటిది అయితేనేమో దానికి ఆశ్చర్యపడాల్సినటువంటి లేదు, అవసరం లేదు. కానీ అనుకోకుండా సడన్గా జరిగేటువంటివి అవన్నీ కూడా ఆశ్చర్యానికి మనని గురి చేస్తాయి. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే దాని యొక్క సింబలు లేదా గుర్తు అది ఐ మాదిరిగా ఉండి దాని కింద డాటు ఉంటుంది, అంటే చుక్క. అది ఆశ్చర్యానికి గుర్తు. ఎక్స్క్లమేషన్ వర్డ్ అంటే ఈ ఆశ్చర్యానికి సంబంధించినటువంటి పదాలు వావ్, వాట్, ఓ, ఆల్, ఐ, హౌ మరియు మొదలగున్నాయి. కంజంక్షన్ వర్డ్ దట్ మనం ఇంతకుముందే అసెర్టివ్ సెంటెన్స్లో కూడా కంజంక్షన్ వర్డ్గా దట్నే ఉపయోగించాం. ఇక్కడ కూడా దట్నే ఉపయోగించడం జరుగుతుంది. రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఎమోషన్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ వర్డ్. అంటే ఈ ఎక్స్క్లమేటరీ వర్డ్ని అనుసరించి ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది మార్పు కావడం జరుగుతుంది. అంటే అది దుఃఖానికి సంబంధించిందా, సంతోషానికి సంబంధించిందా, సర్ప్రైజ్కి సంబంధించిందా అనేటువంటిది ఆ ఎక్స్క్లమేటరీ వర్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం ఈ వర్బ్ని రిపోర్టింగ్ వర్బ్లో చేంజ్ చేసినప్పుడు మనం రాసేటువంటివి సంతోషకరమైనది అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, బాధాకరమైనటువంటిది అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, సర్ప్రైజ్ అయినటువంటిది అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ అని రాయడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఆ ఎక్స్క్లమేటరీ వర్డ్ సంబంధించినటువంటి ఎమోషన్ అంటే ఫీలింగ్ని వంటి అంటే మనలో జరిగేటటువంటి ఉద్వేగాన్ని బట్టి ఈ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ కావడం జరుగుతుంది. ఈ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు జరిగేటటువంటి మార్పులని సంబంధించినటువంటిది ఉదాహరణకు
సీరియల్ నెంబర్ 1 అంటే క్రమసంఖ్య 1వది. హీ సెడ్ అరే అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ మై ఓల్డ్ ఫ్రెండ్ హ్యాస్ కమ్ అండ్ ఫుల్ స్టాప్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. ఇక్కడ హరే అనేది సడన్గా మనకు కలిగినటువంటి ఆనందానికి గుర్తు అన్నట్టు. మై ఓల్డ్ ఫ్రెండ్ హ్యాస్ కమ్ అంటే నా పాత స్నేహితుడు వచ్చిండను, అంటే చాలా రోజుల తర్వాత కలిసిండు కాబట్టి అతనికి సంతోషం కలిగింది. మై ఓల్డ్ ఫ్రెండ్ హ్యాస్ కమ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చడం జరుగుతుంది. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో రిపోర్టింగ్ వర్బ్ అయినటువంటి సెడ్ చేంజెస్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటే అతనికి సంతోషం కలిగింది కాబట్టి ఎక్స్క్లైమ్, అతను ఆశ్చర్యపోతే విధంగా సంతోషంగా. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటే అతడు సంతోషంగా ఆశ్చర్యపోవడం జరిగింది. కంజంక్షన్ వర్డ్ అంటే రెండింటిని కలిపేటటువంటిది, అంటే రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ కలిపేటటువంటిది కంజంక్షన్ వర్డ్ దట్. ఈ ఎక్స్క్లైమ్ విత్ జాయ్ దట్, ఇక్కడ మై అనేది ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటిది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో అది సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది, లేదా ఈ మాటలు ఎవరైతే అంటున్నారో అతనికి సంబంధించినటువంటిది, అంటే స్పీకర్. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్లో అది హీ కాబట్టి అతడు, కానీ ఇక్కడ మై అనేది పొజిషన్లో ఉంది కాబట్టి హీ అనేది అని కూడా పొజిషన్లోకి మార్చితే అది ఈజీగా మారుతుంది. కాబట్టి ఈ ఎక్స్క్లైమ్ విత్ జాయ్ దట్ ఈజ్ ఓల్డ్ ఫ్రెండ్ హ్యాడ్ కమ్. డైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి యాజ్ కమ్ ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి యాడ్ కమ్ రాయడం జరిగింది. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ ఈజ్ ఓల్డ్ ఫ్రెండ్ హ్యాడ్ కమ్ ఫుల్ స్టాప్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. రెండో వాక్యంలో she said, comma, inverted comma start, oh, and exclamation mark, I lost my mobile, full stop and inverted commas close. ఇక్కడ ఆశ్చర్యార్థకమైనటువంటిది ఓ, వాట్ ఈస్ దట్, అదేమిటంటే ఐ లాస్ట్ మై మొబైల్ అంటే నా మొబైల్ అంటే ఫోను పోవడం జరిగింది. ఇది ఐ లాస్ట్ మై మొబైల్ అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోనికి మార్చాలి. అప్పుడు అది హ్యాడ్ లాస్ట్ అవుతుంది. ఇక్కడ సీ సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బు ఎక్స్క్లైమ్డ్ విత్ సారోగా మార్చడం జరిగింది. ఇక్కడ ఫోన్ పోయింది కాబట్టి అది బాధకరమైనటువంటిది కాబట్టి సారో. ఎక్స్క్లైమ్
అంటే ఆశ్చర్యపోతే ఏ విధంగా, బాధాకరంగా. ఇక్కడ ఆమె ఏ విధంగా ఫీల్ అవుతుందంటే బాధాకరంగా. షీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అండ్ యాడ్ కంజంక్షన్ వర్డ్ దట్. ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి అది రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్కు చెందుతుంది కాబట్టి, అంటే కర్తకు చెందుతుంది కాబట్టి ఇక్కడ అది షీ. మనం పాస్ట్ పర్ఫెక్ట్లోనికి మార్చుతున్నాం కాబట్టి హ్యాడ్ లాస్ట్. షీ హ్యాడ్ లాస్ట్ హర్. ఇక్కడ కూడా మై అనేది పొజిషన్లో ఉంది కాబట్టి మై అంటే నాకు చెందినటువంటిదని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్ట్ అయినటువంటి షీకే చెందుతుంది. అప్పుడు ఈ షీ అనేది పొజిషన్లోకి మార్చినప్పుడు అంటే మనం ఇక్కడ మై అంటే నాదే, నా యొక్క అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్లోనికి మార్చినప్పుడు అది ఆమె యొక్క అవుతుంది కాబట్టి హర్. కాబట్టి హర్ మొబైల్. షీ హ్యాడ్ లాస్ట్ హర్ మొబైల్ అంటే ఆమె ఫోన్ను పోగొట్టుకోవడం జరిగిపోయింది. షీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దట్ she had lost her mobile and full stop. It is indirect speech. మూడవ వాక్యం he said, ఇన్వర్టెడ్ కామాస్లో వాట్ ఏ లవ్లీ గార్డెన్ ఇట్ ఈజ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనం ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది అంటే ఈ ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తుని లాస్ట్కైనా రాయొచ్చు లేదా ఎక్స్క్లమేటరీ వర్డ్ తర్వాత అయినా కూడా రాయొచ్చు. She said, what a lovely garden it is. ఇది డైరెక్ట్ స్పీచ్. She said, ఆమె చెప్పింది ఏమని, వాట్ ఏ లవ్లీ గార్డెన్ ఇట్ ఈజ్ అంటే ఈ గార్డెన్ అంటే ఈ తోట ఎంత అందంగా ఉన్నది అని ఆశ్చర్యపోవడం. ఇక్కడ రిపోర్టింగ్ వర్బు సర్ప్రైజ్ సంబంధించింది కాబట్టి అంటే ఆశ్చర్యార్థకంలో ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్గా రాయడం జరిగింది. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ కంజంక్షన్ వర్డ్ దట్ it was a very lovely garden and full stop. ఇక్కడ లవ్లీ గార్డెన్ ఇట్ ఈజ్ అంటే ఇది ఎంత మంచిగా ఉన్నదని చెప్పడం అంటే ఎంత అంటే అది చూస్తే ఎంతో ప్రేమగా కనపడుతుందని అంటే ఎంతో ఇష్టంగా కనపడుతుందని. ఇక్కడ మనం ఇట్ ఈజ్ వచ్చినప్పుడు ఇక్కడ వెరీ అనేది వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్లోనికి మార్చాలి కాబట్టి అది
ఇట్ వాజ్ ఏ వెరీ లవ్లీ గార్డెన్గా మారింది. కాబట్టి ఇప్పుడు ఇది ఈ ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ లవ్లీ గార్డెన్ ఫుల్ స్టాప్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 4వ వాక్యం షీ సెడ్, కామా ఇన్వర్టెడ్ కామాస్లో హౌ ఫాస్ట్ మై బేబీ రన్స్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది డైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ అంటే ఆమె చెప్పింది ఏమని, హౌ ఫాస్ట్ మై బేబీ రన్స్ అంటే మా బేబీ అంటే అక్కడ పిల్లవాడైనా కావచ్చు, అంటే ఆడపిల్లనైనా కావచ్చు, మగపిల్లవాడైనా కావచ్చు. బేబీ అంటే హౌ ఫాస్ట్ మై బేబీ రన్స్ అంటే మా బేబీ ఎంత ఫాస్ట్గా నడుస్తున్నది అని చెప్పి ఆశ్చర్యపోవడం, అంటే సంతోషపడడం. కాబట్టి రిపోర్టింగ్ వర్బు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటే ఇది సంతోషానికి సంబంధించింది కాబట్టి ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్గా మారింది. మళ్ళీ మన హౌ అని రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్క్లైమ్డ్ రాసిన తర్వాత షీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, కంజంక్షన్ వర్డ్ దట్. ఇక్కడ మై బేబీ రన్స్ అనేది ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ లేనటువంటి మార్చాలి. ఒకటి ఇక్కడ మై అనేది ఫస్ట్ పర్సన్ సంబంధించింది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది అంటే కర్తకు సంబంధించినటువంటిది లేదా ఈ మాటలు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటిది అది ఇక్కడ షీ అంటే ఆమె. ఇక్కడ మై అంటే నా యొక్క కాబట్టి అక్కడ సబ్జెక్ట్లో కూడా ఆమె అనే దానికి ఆమె యొక్క అని మార్చాలి. అప్పుడు అది షీ అనేది హర్గా మారుతుంది. ఇప్పుడు షీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ హర్ బేబీ ర్యాన్ వెరీ ఫాస్ట్ అండ్ ఫుల్ స్టాప్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. మనము ఇదే విధంగా ఉపయోగకరమైనటువంటి వాక్యాలను తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనము దీనిలో అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్స్క్లమేషన్లో సంపూర్ణమైనటువంటి అవగాహనను పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ.